జూలైలో ఇక్కడ కెవిన్ వార్ష్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఫెడరల్ రిజర్వ్ అంటే అమెరికా కేంద్ర బ్యాంక్ చైర్మన్ కెవిన్ వార్ష్ ఒక బిగ్ బాంబు లాంటి స్టేట్మెంట్ ఇష్యూ చేయడం జరిగింది. ఆయన పోర్చుగల్లో యూరోపియన్ కమర్షియల్ సెంట్రల్ బ్యాంక్స్ ఫోరంలో మాట్లాడుతూ ఆయన ఒక పెద్ద బాంబు పేల్చాడు. అదేంటంటే అప్పటి వరకు ఇన్వెస్టర్లు, పెట్టుబడిదారులు, స్టాక్ మార్కెట్, స్టాక్ బ్రోకర్స్ వీళ్ళందరిలో ఒక 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 నమ్మకం ఉండేది, ఒక స్పెక్యులేషన్ ఉండేది, ఒక ఊహ ఉండేది. ఏమనంటే ఇప్పుడు జూలై 28వ తారీఖున జరగబోయే FOMC యుఎస్ ఫెడరల్ రిజర్వ్ ఓపెన్ మార్కెట్ కమిటీ ఈసారి వడ్డీ రేట్లు పెంచబోతుంది, పెంచే అవకాశాలు ఉన్నాయని ఒకటి ఉండేది అనమాట స్పెక్యులేషన్. దానికైనా పరిష్కారం చూపించారు ఇండైరెక్ట్. ఏంటంటే అలాంటిది ఉండదు, ఉండకపోవచ్చు, వడ్డీ రేట్లు స్థిరంగానైనా ఉంటాయి, తగ్గించైనా జరుగుతుంది. కాబట్టి యుఎస్ ఎకానమీ బాగుంది, కేవలం ద్రవ్యోల్బణం అనుకుంటూ ఒక బిగ్ బాంబ్ పేల్చారని. వెంటనే బంగారం ఔన్స్ $4,000 పైకి వచ్చేసింది. ఇప్పుడు ఇండియాలో కూడా గత 2 రోజులుగా చూస్తే విపరీతంగా బంగారం పెరుగుతుంది. ఈ రోజు చూస్తే $3,220 పెరిగింది, ముందు రోజు కూడా పెరిగింది. ఈ 2 రోజుల్లో $6,220 పెరిగి 1,47,000 దగ్గరికి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం చేరుకుంది. ఈ సిల్వర్ కూడా 10,000 పెరిగింది ఒకే రోజులో, ఇప్పుడు 2,60,000 పలుకుతుంది. ఇక్కడ నుంచి ఒకటేనండి, ఇక్కడ తగ్గుదలకి బ్రేక్స్ పడిపోయినాయి. కెవిన్ వార్ష్ పదంతో తగ్గుదలకి పూర్తిగా బ్రేక్స్ పడినట్టే. ఒకవేళ తగ్గుదల అంటే పెరుగుదల వచ్చినా విపరీతంగా పెరగకపోవచ్చు. జూలైలో మాత్రం ఇక బంగారం తగ్గుదల అయిపోయింది, అంటే కొనడానికి సమయం మించిపోయింది, కొనుక్కోవడానికి చివరి రోజు, చివరి క్షణాలు అనే టైప్లోకి వచ్చేసింది అన్నమాట. ఇక్కడ నుంచి తగ్గుదలకి బ్రేక్స్ పడిపోయినాయి. బోత్ గోల్డ్, సిల్వర్ కూడా ఇక్కడ నుంచి పెరుగుతుంది.